మీడియా వారికి నా నమస్కారాలండి. మేము శుభోదయ వివో నుంచి వచ్చాము. శుభోదయ బుక్ కీపర్ వాణి అండి మాకు. అయితే మేము అడిగేది ఏంటంటే వివోలో ఉన్నటువంటి పొదుపులు అడుగుతున్నామండి. మేము అది ఒకటి చెప్పటం లేదు మాకు. మేమేంటంటే ఫస్ట్లో ఇంతకు ముందు చేసిన వివో వాళ్ళు కూడా బాగా ఫ్రాడ్ చేశారు. మాకు బుక్కులు చూపించటం లేదు, మాకు లెక్కలు చెప్పటం లేదు. అసలు శ్రీనిధి లోన్లు, ఉన్నతి లోన్లు, ఫుడ్ ప్రాసెసింగ్ లోన్లు అసలు మా వివోకి ఎన్ని వచ్చినాయి, ఎవరెవరికి ఇచ్చింది మాకు ఆ లిస్టు కావాలి. మేము మీడియా ముఖంగా తెలియజేస్తున్నామండి. అసలు ఎవరెవరికి లోన్లు వస్తుంది ఏంటనేది ఎవరికి చెప్పదో. వివో ప్రెసిడెంట్ని ఎన్నుకుంది కానీ 30 గ్రూపులు ప్రెసిడెంట్లు కూడా తెలియకుండా ఒక్కతే రాసేసుకుంది వివో ప్రెసిడెంట్ని. ఆ పాలక మండలం కూడా రద్దు చేయాలని మేము కోరుతున్నాం. మా డిమాండ్లు ఇవ్వండి, అంతేగాని దీనికి రాజకీయానికి ఎటువంటి సంబంధం లేదు. మేము డ్వాక్రాలో ఉన్న సమస్యలు అడుగుతున్నాం కానీ మాకు రాజకీయ పరంగా కాదండి. ఇది మల్లికార్జునరావు గారికి, రవి గారికి, రమ గారికి ఎట్టి సంబంధం లేదు. రమ గారు కూడా బుక్లో ఉన్న గ్రూప్లో ఉన్నటువంటి గ్రూప్ లీడర్ కాబట్టి మీటింగ్కి వచ్చి మా మధ్యలో కూర్చొని ఆ సమస్య అడిగింది తప్పితే ఆమె ఎటువంటి దురుద్దేశంతో ఏపీఎం గారు ఏ ఇబ్బంది పెట్టలేదండి. ఏపీఎం గారు అంటే మా 32 గ్రూపులకు కూడా మాకు తండ్రి లాంటి వారు ఏపీఎం గారికే కదా మేము ఏ సమస్య అనేది చెప్పుకునేది. ఏమి ఏది వినదు. ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పినప్పుడు ఆయన వచ్చి ఆయన కూడా ఎంతో టైం గడిపేశారు. 4-5 నెలలు బుక్ కీపర్లకి టైం ఇచ్చారు. అమ్మ మీరు జాగ్రత్తగా చేసుకోండి, మీ ఊరు నుంచి ఎట్లాంటివి వస్తున్నాయి, మీ మీద కంప్లైంట్లు వస్తున్నాయి అని వాళ్ళకి టైం ఇచ్చారు. అయినా కూడా మమ్మల్ని ఎవరు ఏం చేస్తారు, మమ్మల్ని ఎవరు పీగుతారు. ఇక ఈ మాటలండి, బూతులు మేము పడలేకపోతున్నాము. బుక్కులు అడుగుతుంటే ఇవ్వదో, బుక్కులు చూపించలేదు. మా డిమాండ్లల్లా వివో పొదుపులు ఎంత ఉన్నాయి మాకు లెక్కలు చెప్పాలి. లోన్లు ఎవరెవరికి ఇచ్చింది, లోన్లు ఎంత వచ్చినాయి ముస్తాబాద్ మా వివోకి, మాకు అదొక లెక్కలు చెప్పాలి. మీడియా ముఖంగా మేము తెలియజేస్తున్నాం. మాకు ఆ బుక్ కీపర్ వద్దు. 5 సంవత్సరాలు అయిపోయింది, ఆమె వచ్చి 7 సంవత్సరాలు. ఇప్పుడు మేము మార్పును కోరుకుంటున్నాం, ఇంకొకరు ఉపాధి కల్పించాలని మేము కోరుకుంటున్నాం. అదండి.